6 గంటలుగా కేటీఆర్ ఏసీబీ విచారణ, విదేశీ కంపెనీకి నగదు బదిలీపై ప్రశ్నలు. విచారణలకు భయపడే వాళ్ళం కాదు, నోటీసులతో బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం వేధిస్తుందన్న కవిత. కేటీఆర్ జైలుకు పోవాలని కుతూహలంగా ఉన్నారు, అందుకు సీఎంను రెచ్చగొడుతున్నారన్న సీతక్క. మంత్రులతో సీఎం రేవంత్ భేటీ, రైతు భరోసా, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ. పొంగిలేటిపై టీపీసీసీ చీఫ్ సీరియస్, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడమేంటన్న మహేష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా మహేష్ గౌడ్, రేపు పోలీసుల ఎదుట వాంగ్మూలం. కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఊరట, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు కొట్టేసిన హైకోర్టు. విశాఖలో సీఎం చంద్రబాబు యోగా డే ఏర్పాట్ల పరిశీలన. తల్లికి వందనంలో అవినీతి నిరూపిస్తారా, జగన్కు మంత్రి సవిత సవాల్. ఐదేళ్లలో అమరావతిని నాశనం చేశారు, వైసీపీ పాలనపై మండిపడ్డ పురంధేశ్వరి. అనంతపురం జిల్లాలో కిడ్నాప్ కలకలం, కన్న కూతుర్ని అపహరించిన తల్లిదండ్రులు. రెండు విడతల్లో జనగణన, గెజిట్ విడుదల చేసిన కేంద్రం. సైప్రస్లో ప్రధాని మోదీ పర్యటన, వాణిజ్యం, పెట్టుబడులపై చర్చ. దేశంలో విజృంభిస్తున్న కరోనా, కొత్తగా 100 కేసులు, 11 మంది మృతి.